వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞ ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ డిఎస్సి రాసే అభ్యర్థులకు భారీ ఊరట. డిఎస్సి 2025ను వాయిదా వేయలేం, సుప్రీంకోర్టు ఆదేశం. టెట్ స్కోర్ లేకున్నా డిఎస్సికి అనుమతించాలన్న పిటిషన్ను డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు. టెట్లో స్కోర్ లేకున్నా ఏపీలో నిర్వహిస్తున్న డిఎస్సి 2025 రాసేందుకు అనుమతించాలని కోరుతూ 6 అభ్యర్థులు దాఖలు చేసిన రిట్ పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఈ మేరకు శుక్రవారం జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ కె వినోద్ చంద్రలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. టీచర్ల నియామకం కోసం డిఎస్సి 2025 నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 20న నోటిఫికేషన్ జారీ చేసింది. 2011 ఏప్రిల్ 16న జారీ చేసిన జీవో నెంబర్ 51 ప్రకారం ఏటా డిసెంబర్, జనవరి నెలలో టెట్ నిర్వహించాల్సి ఉన్నా ఆ పని చేయకపోవటం వల్ల మేము రాయలేకపోయాము. దాని కారణంగా ప్రస్తుతం డిఎస్సి రాయడానికి అర్హత కోల్పోయే పరిస్థితి వచ్చింది. దీనిపై హైకోర్టులో రిట్ పిటిషన్ను దాఖలు చేసినా కూడా వేసవి సెలవుల వల్ల లిస్టింగ్ కాలేదు. అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఆ ఆర్టికల్ 32 కింద ఉన్న విశేషాధికారాలను ఉపయోగించి డిఎస్సి 2025లోపే టెట్ నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలి. లేకపోతే టెట్ స్కోర్ లేకపోయినా డిఎస్సి రాసేందుకు అవకాశం కల్పించాలి అని కోరారు. రాష్ట్ర పరిధిలోని ఈ అంశంపై నేరుగా సుప్రీంకోర్టుకు రావడాన్ని తప్పుపడుతూ ధర్మాసనం పిటిషన్ను కొట్టివేసింది. అవసరమైతే హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. అయితే ప్రస్తుతం హైకోర్టుకు సెలవులు ఉన్న నేపథ్యంలో హైకోర్టు మళ్ళీ రీఓపెన్ అయ్యేటప్పటికి డిఎస్సి పరీక్షలు కూడా పూర్తవుతాయి. కాబట్టి ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి ఈ అడ్డంకి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తొలగిపోయిందని చెప్పవచ్చు.